ఇప్పుడు మన కోట ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలలు ఎలా ఉంది సార్? పరిపాలన ఎలా ఉంది రాష్ట్రంలో? బాగానే ఉంది సార్. ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంది. ఈ 9 నెలలే అయింది, ఇంకా చేస్తూ ఉంటాం సార్. అంటే 9 నెలలు అయ్యింది. మేము 9 గత ప్రభుత్వం ఏమంటుందంటే మేము వచ్చిన సంవత్సరంలోపే ప్రజలందరికీ కూడా అన్ని పథకాలు అమలు చేస్తాం. మేము కొన్ని పథకాలు మాత్రం అమలు చేస్తాం. పోయినసారి 5 సంవత్సరాలు వెయిట్ చేసాం సార్, ఏమీ చేయలేదనే కదా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు 9 నెలలకే కంగారు పడిపోతే ఎలా కదా, ఇప్పుడే కదా వచ్చింది. 9 నెలలకే కంగారు పడిపోతే ఆయన చేసిన అప్పులు ఎన్ని ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకోవాలిగా. మేము కూడా అప్పులు చేసుకుంటూ వెళ్తే ఇక ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? అంటే వాళ్ళు ఏంటంటే మేము వచ్చే సంవత్సరానికి అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాం, మీరు చేయలేకపోతారు ఎందుకని అడుగుతారు. సంవత్సరానికి అప్పులు తెచ్చి ఏదైనా చేయొచ్చు సార్, అప్పులు చేయకుండా చేయాలి కదా. ముందు క్లియర్గా చేసుకుంటూ వెళ్తున్నాం కదా. అప్పుడు మేము కూడా అప్పులు లక్షల కోట్లు అప్పులు చేసుకుంటూ వెళ్తే ఆయనకి మాకు తేడా ఉంది. సార్ అప్పుల్లో ఉంది, రాష్ట్ర గవర్నమెంట్ అప్పులు చేసి వెళ్ళారని కూడా అన్నారు. ఇప్పుడు పరిస్థితి కూడా కొంచెం అలాగే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సూపర్ 6 అనే హామీలు ఉన్నాయి కదా, వీటిని నెరవేర్చారు చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఒక్కొక్కటికి మొత్తం చేసుకుంటూ వస్తున్నారు సార్. నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. అన్ని క్లియర్ చేస్తారు, ఏది ఆపేదైతే ఏమి ఉండదు. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం అన్ని చేసుకుంటూ వస్తారు. అంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటారు ఇంకొక 15 సంవత్సరాలు మేము ఇలాగే కొనసాగిస్తాం మాకు కూట ప్రభుత్వం అంటున్నారు. ఆ నిర్ణయాలు నిలబడగలుగుతారు? నిలబడాలి సార్, నిలబడతారు. ఆయన మాట అంటే ఏదైనా నిలబడతారు. ఆయన మాట మీద మాకు అంత నమ్మకం సార్. మా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం చిల్లపల్లి గారి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఉన్నాము. ఆయన మాట ఇచ్చారంటే ఏదైనా చేస్తారు. ఇద్దరు కూడా అట్లాగే పరిపాలన చేస్తారు. కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు కాదు ఇంకా ఎక్కువ నడుస్తుందని మా ఆకాంక్ష. గవర్నమెంట్ మొదటిసారిగా గవర్నమెంట్ లో ఉన్నారు ఆయన. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అనుభవం ఎంతవరకు ఉందంటారు? అనుభవం ఆయనకి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటి నుంచో ఉంది సార్. అన్నిట్లో అనుభవం ఉంది. అనుభవంగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా అనుభవం కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఎమ్మెల్యే ఆయన కూడా చెప్తున్నాడు అని చెప్పి అంటున్నారు. ఒక్కసారి అయినా ఎన్నిసార్లు అయినా మాకు 21 స్ట్రైక్ రేట్తో అయ్యారు. ఆయనకి 151 నుంచి 11కు పడేసామంటే 21 గొప్ప 151 గొప్ప అర్థం చేసుకోమనండి. ఒక మాట, పిఠాపురంలో 21 స్ట్రైక్ రేట్తో ఉన్నారు. పిఠాపురంలో ఆయన గెలవడానికి కారణం జన సైనికుల తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉండడం వల్ల. అది కూటమి ప్రభుత్వం సపోర్ట్ ఉండటం. అది అధిష్టానం మా కళ్యాణ్ గారు ఏది చెప్తే అదేనండి. ఇక దాంట్లో మార్పు అయితే ఏముండదు. ఈ ప్రశ్న మొన్న ఆవిర్భావం జరిగినప్పుడు ఆయన 40 సంవత్సరాలు ఉన్న పార్టీని మేము నిలబెట్టాము, అలాగే మేము నిలబడ్డాము అన్నారు. అది వాస్తవమే కదా సార్. అది కళ్యాణ్ గారు ఏది చెప్పినా ఆలోచించే చెప్తారు. ఆయన ఏది చెప్పినా వాస్తవమే. అది ఫైనల్ గా లాస్ట్ గవర్నమెంట్ లో రాజధానిని 3 ముక్కలు ఆడారు. ఇంత అప్పుల్లో ఉండి కూడా ఈసారి గవర్నమెంట్ ఈ రాజధానిని కంప్లీట్ చేస్తున్నారు. రాజధాని కంప్లీట్ చేయడం కాదు, ఇంకా డెవలప్మెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. స్పీడ్ యాక్సిస్ రోడ్లు, ఫ్లైఓవర్లు, అన్ని మెట్రో స్టేషన్లు అన్నీ వస్తాయి. ఇప్పుడు 9 నెలలుగా అయింది. కనీసం 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు ఆగమండి. ఎంత డెవలప్ అయిద్దో, పోయినసారి ఎంత డెవలప్ అయిందో, ఈసారి ఎంత డెవలప్ అయిద్దో చూస్తారు. డెవలప్ అయిద్దని చూశారు కాబట్టి కళ్యాణ్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు చంద్రబాబు గారికి. కూటమి ప్రభుత్వం మీద ఇద్దరు పరిపాలన బాగా చేస్తారు. లాస్ట్ గవర్నమెంట్ లో పెట్టుబడులు పెట్టిన పెద్ద కంపెనీలు అయితే ఏమి లేవు మన ఆంధ్ర రాష్ట్రంలో. మరి ఈసారి పెట్టుబడులు పెట్టాలంటే ఏమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో చెప్పని కొట్టేస్తారు. లేదు సార్, అసలుకి సమస్య లేదు. దాంట్లో మాత్రం సమస్య లేదు. 15 సంవత్సరాలు కాదు, ఇంకా 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా కూటమి ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు కూటమి ప్రభుత్వమే. నేను వస్తాను 2.0 ఏంటో చూపిస్తాను. సరే చూద్దాం సార్. అది కూడా చూసాంగా. పోయింది సార్ 151 నుంచి 11కి ఎట్లా పడిపోయాడో, ఈసారి ఆ 11 కూడా వస్తాయో రాదో చూద్దాం. అది కూడా ఎట్లా ఇస్తారు సార్? ఎట్లా ఇస్తారు? అదేమన్నా చాక్లెటా బిస్కెటా? ప్రతిపక్ష హోదా అంటే అడగగానే తీసుకోవడానికి. ఆయనకి ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రశ్నిస్తాడు, లేకపోతే ప్రశ్నించడే. ఈ ప్రశ్నించిపోయినా అక్కడ జరిగేది వీళ్ళు ప్రభుత్వం అమల్లో చేసుకుంటూ వెళ్ళినాక ఇక చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈయన ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు. ప్రశ్నించకుండానే చేసుకుంటూ వెళ్తారు పరిపాలన అనేది. గత ప్రభుత్వంలో రోడ్డు చూస్తే మాట్లాడిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటే ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యలే అని చెప్పి అంటున్నారు. లేదు సార్, అది అంతా చూసుకుంటది. లా అండ్ ఆర్డర్ చూసుకుంటది. లా అండ్ ఆర్డర్ ప్రకారమే వెళ్తారు. ఎట్లా పడితే అట్లా వెళ్ళే రాజకీయం అయితే కాదు ఇది. లేదు సార్. అది పోలవరం నియోజకవర్గం, ఏలూరు జిల్లా. చెప్పండి. ఏంటి సార్ గత ప్రభుత్వంలో అమ్మర్ రాంబాబు గారు పోలవరం ప్రాజెక్టు మీద నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు. మరి ఈసారి ఏమో మీరు ఎప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నారు. అమ్మర్ రాంబాబు గారికి అసలు పోలవరం గురించి ఏమి తెలియదు వాస్తవానికి అయితే. గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు హయాంలో ఉన్నప్పుడే 75% కంప్లీట్ చేశారు.
ఆయన కొద్దిగా ఓడిపోవడం వల్ల వీళ్ళు దాని జోడుగా చివరు తట్టడి మట్టి కూడా వేయలేదు దాని మీద వేల కోట్లు దొబ్బారు తప్ప దాని మీద ఒక తట్టడి మట్టి కూడా వేయలేదు, పాపాలు వేయలేదు వీళ్ళు. మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గెలిచారు దేవుడి దయ వల్ల. మళ్ళీ పనులు స్టార్ట్ అయినాయి. రాబోయే ఒక సంవత్సరంలో కంప్లీట్ అయ్యే అవకాశం పెరుగుతూ ఉంది. ఆయన వస్తే మీకు రాష్ట్రం బాగుపడుతుంది అంత నమ్మకం ఏంటి మీకు? ఆయన అంటేనే అభివృద్ధి, చంద్రబాబు అంటేనే అభివృద్ధి, బాబు అంటేనే అభివృద్ధి, టీడీపీ అంటేనే అభివృద్ధి. అది ఆయన తప్ప ఎవరి వల్ల కాని పని అది. ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధి సంగతి పక్కన పెట్టు, అప్పుల్లో ఉంది, ఇచ్చిన హామీలు ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పి అంటారు. వాళ్ళు పరిపాటు ఏమి లేదు, వాళ్ళు ఓడవలేకపోతున్నారు. మొన్నదాకా 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చారు వాళ్ళకి 151 సీట్లు చాలా గొప్పగా ఇచ్చారు. కానీ ఏం చేశారు వాళ్ళు 11 ఓడిపోయారు. అంటే వాళ్ళు ఏం చేయలేనట్టే కదా లెక్క. ఏం చేతగాకనే ప్రజలు ఇవాళ వాళ్ళు చిత్తుగా కూడా ఇచ్చారు. అది చూసినా వాళ్ళకి సిగ్గు రావాలి, మాట్లాడటానికి నోరు ఎలా వస్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ 11 సీట్లు వచ్చేందుకన్నా మూసుకొని కూర్చోవాలి ఏదో ఒక మూల వాళ్ళు. కానీ చాలా ఓవరాక్షన్ చేస్తారు వాళ్ళకి. అది వాళ్ళకే ఉండాలి సంస్కారం లేదు. గత ప్రభుత్వంలో రైతులు సరిగా పట్టించుకోలేదంట, కానీ చంద్రబాబు నాయుడు రైతులను ఎప్పుడు పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వంలో మాత్రం ఏం పట్టించుకుంటాడు అని చెప్పి. అసలు చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ కట్టేది ఎవరి కోసం? రాష్ట్ర ప్రజల కోసం, రైతుల కోసం. 1 లక్షల ఎకరాలకి తాగునీరు కానీ సాగునీరు కానీ ఇవ్వడానికి పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది రైతులకి, రాష్ట్ర ప్రజలకి, చదువుకున్న విద్యార్థులకు కానీ అన్నిటికీ ఇస్తాం. పోయినసారి విజయవాడ మునిగినప్పుడు జగన్ గారు కనీసం బయటకు కూడా రాలే. అదే చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల వయసులో కూడా నడువులు నీళ్ళలో తిరిగారు ఆయన. ఇలా వయసుకున్నాడు పోయి ఇంట్లో పడుకున్నాడు. సార్ ఈసారి కనీసం కంపెనీలు వస్తాయంటారా మన రాష్ట్రానికి? 100% రాబోయే ఒక సంవత్సరంలో భవిష్యత్తులో చాలా వస్తాయంటారు. సీఎం గారు కూటమి ప్రభుత్వం, మోడీ గారు కింద కళ్యాణ్ గారు, బాబు గారు, ముగ్గురు కాంబినేషన్ చాలా అద్భుతమైన కాంబినేషన్ ఇది. రాబోయే రోజులు రాష్ట్రానికి భవిష్యత్తు చాలా మంచి రోజులు రాబోతున్నాయని మేము అంతా నమ్ముతున్నాం. పెట్టుబడి పెట్టేవాళ్ళు భయపడుతున్నారండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడం అనేది కళ. అది చంద్రబాబు గారు ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కాంబినేషన్లో ఉన్నంత కాలం వేరే పార్టీ రాదు. ఏదో డెఫినెట్లీ. పవన్ కళ్యాణ్ గారి మీ అభిప్రాయం ఏంటి? ఆయన కూడా వెరీ గుడ్, చాలా మంచి మనిషి, చాలా మంచి మనిషి కూడా. మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుంది ఆయనది. ఆయన ఏదైనా మాట అంటే మాట మీద నిలబడతారు. బాబు గారికి చాలా గట్టిగా సపోర్ట్ చేశారు, బాబు గారు కూడా ఆయనకి మంచి సపోర్ట్ చేశారు. ఇద్దరు కలయిక బాగుండి చాలా రాష్ట్రం కూడా ఈసారి మంచి అభివృద్ధి సాధించారు. సీట్లు కూడా చాలా గొప్పగా వచ్చాయి. భవిష్యత్తులో కూడా ఇద్దరు కలయిక. ఇందులో భీములు లేకుండా, సరుకులు లేకుండా అన్నం చేసి పెట్టుకుంటే ఎట్ట పెడతారు. కానీ కొంచెం టైం పడుతుంది. గవర్నమెంట్లో డబ్బులు లేదు, కొంత టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది సార్? ఈ 5 సంవత్సరాల్లో మరి రాజధాని పూర్తి చేస్తారా? టైం పడుతుందని చెప్పంటున్నారు. రాజధాని ఖచ్చితంగా పూర్తి అవుతుంది సార్, ఖచ్చితంగా పూర్తి అవుతుంది. రాజధాని అమరావతి రాజధాని. బియ్యం లేవు, రాష్ట్రంలో ఖజానా డబ్బులు లేవు. దానికి సపరేట్ గా బ్యాంకులు ఒప్పిస్తున్నాం. ఆ అప్పును అక్కడనే, అది గవర్నమెంట్ రాజధాని కాదు, సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని. సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటే అక్కడే సంపద సృష్టించుకుంటుంది. అంటే ఇప్పుడు నిర్మించబోయేది సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని. అవును. దాని ద్వారా ప్రజలకి మేలు. తర్వాత వచ్చి మీకు రాజధానికి డబ్బు గవర్నమెంట్ ఒక పైసలే, ప్రజల సొమ్ము కాదు. 35,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రజల నుంచి తీసుకున్నాడు. దాంట్లోనే కొంత డెవలప్ చేసి, కొంత రాజధానికి పెట్టి, కొంత డెవలప్ చేసేదానికి యూనివర్సిటీలకు, ఇండస్ట్రీస్కి ఇస్తున్నాడు. దాని ద్వారా సంపద సృష్టించి రాజధాని నిర్మిస్తున్నాడు. ఆ రాజధానికి తీసుకున్న అప్పులు తీరుస్తాడు. ఏం సార్ గత ప్రభుత్వం ఓడిపోవడానికి కారణాలు ఏమేంటి అంటారు? కారణాలా? ఎక్కడే కానీ రాష్ట్రంలో ఒక రోడ్డు కూడా గుంత పూడ్చలా, ఒక్క ఏది కానీ అతను డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయలే. అందరికీ పథకాలు ఇచ్చారంటే కదా సార్? పథకాలు ఏం చేయనండి, పథకాలు కదా అవసరము. పథకాలు ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తారు, నేను వారానికి ఖర్చు పెట్టేస్తా. అవి ఉపయోగాలు. ఆ 1 లక్ష రూపాయలకు ఒక రైతుకు ఒక ఆవును పట్టించు, వాళ్ళతో బతుకుతాడు. ఆ 1 లక్ష రూపాయలకు చిన్న ఇండస్ట్రీ పెట్టించు, రైతు బతుకుతాడు. ఒక అబ్బాయికి ఒక ఇండస్ట్రీ పెట్టించు చిన్నగా. ఆ 1 లక్ష రూపాయలతో ఒక పేపర్ ప్లేట్లో, లేకపోతే గ్లాసులో, ఇట్లా చిన్న ఇండస్ట్రీ డెవలప్ చేయి, అతను బతుకుతాడు. ఇలాంటివి చేయకుండా ఇచ్చేస్తా ఉంటే, ఊరికే ఇచ్చేస్తా ఉంటే వచ్చిన పథకాలే పనికిరావు సార్. అసలు ఏ గవర్నమెంట్ కానీలేండి, సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏ గవర్నమెంట్ కూడా ఉచిత పథకాలే పనికిరావు.
మరి ఇప్పుడు గవర్నమెంట్ 15 సంవత్సరాలు ఇంకో 15 సంవత్సరాలు ఎలాగే కొనసాగిద్దంటారా? కంటిన్యూగా కొనసాగుతుంది. మంచిగా ఉంటారా? ఆ నమ్మకం మీకుందా? ఉంది సార్. ఎందుకు ఉంది ఆ నమ్మకం? ఎందుకుందంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి అవగాహన ఉంది. అతను సర్దుకొని పోయే అవకాశం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని సర్దుకొని పోయి గవర్నమెంట్ కంటిన్యూ చేస్తాడని ఒక నమ్మకం ఉంది సార్. ఈ తర్వాత అది మనం చెప్పలేము. ఏంటి సార్ ఇప్పుడు కొణిదెల నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, ఆ దాని మీద కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు. అంటే వారసత్వ రాజకీయాలు ఇస్తున్నారు. వారసత్వ రాజకీయాలు ఏం కాదు, మామూలుగా పార్టీ వాళ్ళ పార్టీలో ఒకరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చినాడు. అది వారసత్వ రాజకీయం ఎందుకు అవుతుంది? అంటే పార్టీలో ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఇచ్చారా? లేకపోతే కష్టపడినాడు కాబట్టి ఇచ్చినాడు. ఈ రోజు గవర్నమెంట్ ఉండాలంటే పవన్ కళ్యాణ్ కూడా ఎంతో అంతో హెల్ప్ చేసింటేనే గవర్నమెంట్ నిలబడింది, లేకపోతే నిలబడలేదు. అంటే నిజంగానే మొన్న ఆయన ఒక సభలో అన్నారు 40 సంవత్సరాల పార్టీని మేము నిలబెట్టేవాడు అన్నమాట. వాస్తవమే. ఆయన లేకపోయి ఉంటే కోట ప్రభుత్వం అనేది ఉండేదా? ఉండదు.